బిఎన్పి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఒక విషయం చెప్పకనే చెప్పాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారంట, నేనైతే వినలేదు, చూడలేదు కూడా. ప్రపంచ దేశాల్లో అన్నిటికంట భారతదేశమే మిన్న అనే పరిస్థితి వస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారని కాలజ్ఞానంలో చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ నేడు జరిగే పరిస్థితులు అయితే అలాగే ఉన్నాయి. అటు చైనా ఓ కొత్త వింత నాటకం ఎత్తుకుంది. ఇంతవరకు కూడా నేనే పెద్ద అనుకున్న చైనా ఈవేళ అయ్యా సాహో భారత మాత ప్రధాని సాహో కాపాడయ్యా, మా పరిస్థితులు బాగా లేదు, ఇదంతా నాటకం అనుకోనే నమ్మాలి. ఎందుకంటే చైనాని అంత తేలికంచిన వేయడం తప్పు. మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఎక్స్పోర్ట్లు లేవు, మాకు వ్యాపారాలు లేవు, మాకు అభివృద్ధి లేదు. చైనా చెప్పే మాయ మాటలకి మనం మోసపోకూడదు. ఎందుకంటే నిన్న కాక మొన్న కరోనాని అభివృద్ధి చెందించిన దేశమే చైనా. ఈవేళ ఏం ముంచుకొచ్చేయడానికి చైనా ఈ ఎత్తుగళ్ళు వేస్తుందో తెలియదు. ఈవేళ ఉన్న చైనా బాధపడుతుందని చెప్పి దాన్ని తీసుకొచ్చి మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకంట అమాయకులు, చేతకాని వాళ్ళు, పిచ్చోళ్ళు ఎవరు లేనట్టే. మన ప్రభుత్వం పెద్దలు అన్ని దేశాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి అనుకొని రష్యా, అటు పాలస్తీనియా, ఇటు అమెరికా, అటు పాకిస్తాన్, ఇటు దుబాయ్, ఇవన్నిటితో వీళ్ళు ఒక్క మైల్ రాయిని సాధించుకోవడానికి వీళ్ళు అభివృద్ధి పాఠం పట్టుకొని వీళ్ళు దేశాలను తిరుగుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. అందరితో శత్రుత్వం పోలేకుండా మిత్రుత్వంగా ముందుకెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ అగ్రరాజ్యాలతోనే నువ్వెంత అని చొక్కా పట్టుకొని కొట్టుకుండే అంత స్థితిలో ఉన్న చైనా నీ కాళ్ళు పట్టుకోవడానికి చేతికి వచ్చిందంటే అంతే, జుత్తు అందకపోతే కాళ్ళు అనే టైపులో చైనా వచ్చిందంటే మనం మోసపోకూడదు. చైనా వస్తువుల్ని పూర్తిగా వినియోగించడం మనం మానేయాలి. ఏముంది, ఎవరి ఒక్క దీనికోసం, లబ్ధి కోసం వాళ్ళు కొత్త పథకాలు తెస్తారు. ఆ పథకాలకి మనం బానిసలైపోయి సవకగా ఆ వస్తువులు వస్తుంటే మనం కొనేసుకుంటున్నాం. ఆ వస్తువు 2 రోజుల్లో ఇరిగిపోతున్నాయి. ఒక ఓలు తక్కువని గుడిదాన్ని పెళ్ళాడితే నెలకు 3 ఆములు పలగొట్టిందన్న తరహాలోకి తయారవుతుంది మన పరిస్థితి. పక్కనోడు చవకగా ఇస్తున్నాడు అని తెచ్చుకుంటున్నాం, అవి ఏమవుతున్నాయి, 2 రోజులు ఇరిగిపోతున్నాయి. మన ఇండియా మనకు రేట్ ఎక్కువైనా మన వస్తువు మనకు గ్యారంటీ ఉంది. మనోడు మనల్ని మోసం చేసినా మనోడన్నా బాగుపడతాడు. కానీ మనం నమ్మంగా ఇంటి కుక్క నమ్మదంట. ఇంట్లో వాడి మీద వెళ్తుంటే కుక్క బో మనం పెంచుకుని కుక్కే బో అని అరుస్తుంది మన చుట్టాల మీద, మన వాళ్ళ మీద. దొంగోడు వచ్చాడు పట్టించుకోదు. వాడికి తెలుసు ఎలా టాలెంట్ చేయాలో, ఎలా దాన్ని తప్పించుకొని వెళ్ళాలో. మనకేం తెలుసుద్ది? మన నిజాయితీ పరులం కదా. వాళ్ళంతా మోసగాళ్ళు, మాయ మాటలు చెప్పుకొని మాయ చేసి పొట్టకి కింద కట్టుకొని గుడ్డలో మాయని వస్తారు. మనం అలా కాదు కదా, నిజాయితీ పరులం. మన పనేదో మనమేదో మన వ్యవహారం ఇది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎలక్షన్ కావడంతో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ కథనాలని మోసపోబాకండి.
ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోండి. మీ అంతా మీరే నిర్ణయం చేసుకొని విషయాన్ని ఆలోచించి అడుగు వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.